ఇప్పుడు చూసారా కటింగ్. ఇన్ని రోజులు స్టైల్ మెయింటైన్ చేయడం తెలియక కటింగ్ చేసుకోలేక కాదు, కానీ ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు. మన పైతింగ్ మన ఎలా నచ్చుతా అని చెప్పేసి. కానీ ఎప్పుడైతే కంపెనీలోకి వెళ్ళిన తర్వాత నాతో పాటు పాత పనిచేసేవాళ్ళు కొంతమంది అడిగారు ఏ విధంగా పనిచేసుకున్నా ఏ విధంగా ఉన్నా అని చెప్పేసి. అండ్ మీరు కూడా అడుగుతున్నారుగా ఏమి ఇలా ఉంటే ఎవరికి నచ్చుతా అని చెప్పేసి. నా మైండ్ సెట్లో ఒకటే ఉండింది, మన పైతింగ్ నచ్చితే చాలు, ఇంకెవరికి నచ్చలేదు. ఇంకా నుంచి నేను స్టైల్ ఉంటే ఎలా ఉంటుందని చూస్తారు మీరు కూడా. ఇంకా బుధవారం నుంచి కంపెనీకి వెళ్తున్నాను. సో ఎవరైతే ఏమిలా ఉన్నా అని చెప్పి అడిగారో వాళ్ళందరూ చూసి షాక్ అయ్యేలా ఇంక నుంచి స్టైల్గా ఉండబోతున్నా. ఓకేనా? నా పైతింగ్ అంటారా, తనని ఎలా ఉన్నా ఇష్టం. ఒకప్పుడు నా వెయిట్ 95 ఉండింది. నా పైత్యం కోసం ఒకే నెలలో 75 20 kgs తగ్గాను. చూసారా? చూసావా పైత్యము? పైత్యము పొట్ట గిట్ట ఏమీ లేకుండా సన్నగా నీకు ఇష్టం అని చెప్పేసి. సో మొత్తానికి కటింగ్ ఇన్ని నెలలకి చేశాను. ఇంకా నుంచి చూస్తారు నేను స్టైల్గా ఉంటే ఎలా ఉంటుందని చెప్పేసి. కంపెనీలో ఎవరైతే చూసి ఇలా ఉన్నా అని అడిగారో రేపు అందరికీ షాక్. కానీ నేను ఎప్పుడు కటింగ్ చేసినా ఫస్ట్ నా పైత్యం చూస్తుంది. నా అదృష్టం బాగుండి ఈ వీడియో నేను చూసి నా పైత్యం వీడియో కాల్ చేస్తే రేపు నా పైత్యం చెప్పారు. బుధవారం డ్యూటీకి వెళ్ళిపోతున్నాను. ఇంకా పైత్యమో నువ్వు మాట్లాడతావో లేదో కూడా తెలియదు, నీ పవన్ కోసం ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాను. నీకు ప్రేమగా మాట్లాడాలనుకున్నప్పుడు ఫోన్ చేయి, సరేనా? లవ్ యూ పైత్యము. బాయ్.